హలో 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 ముందుగా అల్పుడినైన నన్ను తండ్రి అయిన దేవుడు ఇలా నన్ను నిలువబెట్టుకున్నందుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చేరువచ్చిన సహోదరులు సహోదరులు అందరికీ వందనాలండి. అయితే మనం కొత్త సంవత్సరంలో మొదటి వారంలో ఉన్నామంటే దేవుని కృప అండి. గత సంవత్సరం చూసిన వారు ఎంతోమంది ఈ సంవత్సరంలో లేరండి. కానీ దేవుడు మనందరినీ కూడా మరలా ఈ సంవత్సరం ఉంచి ఈ మొదటి ఆదివారాన్ని ఆయన సన్నిధిలో కూర్చొనే అవకాశాన్ని దయచేశారండి. కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అయితే చాలా సంఘాల వారు అంటారండి, అంటే మా సంఘంలోకి రండి అన్నప్పుడు మా తల్లి సంఘం అండి అంటారండి. అలాగా అంటే నాకు ఈ ఆరిలో సంఘానికి వచ్చినప్పుడల్లా ఆ అనుభవం వస్తుందండి. అక్కడ ఉండి ఇది కదా నాది అన్నట్టు అనిపిస్తుందండి. సరేనండి. అయితే కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దామండి. చిన్న చాక్ పీస్. అంటే దేవుడు మానవునికి ఒక కాల పరిమితిని ఏర్పాటు చేసి మనకిచ్చిన కాల పరిమితిలో ఆయన కొంత సమయాన్ని అడిగాడండి. కానీ మనం మనకిచ్చిన కాలం ఆయన ఇచ్చిందని తెలియక ఆయనకి సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోతున్నామండి. బిజీ అయిపోవడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందండి? ఇప్పుడు మనకి ప్రతి క్షణం మనల్ని కాపాడేది ఎవరండి? ప్రతి క్షణం మనకి ఊపిరినిస్తుంది ఎవరండి? మరి ప్రతి క్షణం ఆయన మనల్ని కాపాడుతున్నారు, పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. ఆయన 168 గంటలు వారానికి ఇస్తే మనల్ని ఎన్ని నిమిషాలు అడిగారండి? 120 నిమిషాలు అడిగారండి. ఓ 2 గంటలు నాకు ఇవ్వండి అన్నారండి. అంతేకాదండి, ప్రతిరోజు బైబిల్ స్టడీ అన్నీ ఉండాలండి. అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ మన ఆత్మీయ స్థితి పెరుగుతూ ఉండాలా, పెరుగుతూ తగ్గుతూ ఉండాలా, లేదా పడిపోవాలండి? మన ఆత్మీయ స్థితి ఎప్పుడు కూడా సంవత్సరం గడిచే కొద్దీ అంతకంతకు పెరుగుతూ ఉండాలండి. ఒకవేళ తగ్గిపోయే ప్రమాదం ఉందా అండి? అలాంటి ప్రమాదం ఎలా సంభవించవచ్చు అంటే మనం దేవుని విషయంలో నిర్లక్ష్యం చేస్తే అలాంటి పరిస్థితి మన జీవితంలో రావచ్చండి. అలాంటి పరిస్థితి వచ్చిన వారు బైబిల్లో ఉన్నారు ఎవరైనా? ఒక సంఘం ఉందండి, హెబ్రీయులకి రాసిన పత్రిక దానికోసమేనండి. వాళ్ళు బాప్తిసం పొందిన దినాల్లో చాలా బాగున్నారంటండి, విశ్వాసంలో చాలా బలంగా ఉన్నారండి. కానీ కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ ఏమయ్యారండి? కొంచెం అల్ప విశ్వాసం అయిపోయిందండి. అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోదామా అన్నంతగా ఆ స్థాయికి వెళ్ళిపోయారండి. కాబట్టి కొద్దిసేపు ఆ సందర్భాన్ని ఆలోచిద్దామండి. ఆ సందర్భం ద్వారా మనం ఏమైనా నేర్చుకోగలమేమో, మన జీవితంలో ఉన్న అల్ప విశ్వాసం ఎదురవుతుంది కదండి, దానికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో కొద్దిసేపు ఆలోచిద్దామండి. హెబ్రీ పత్రిక నుంచి మొదటగా ఒక వచనాన్ని చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. చాలా ఆత్మ సంబంధమైన మందత్వంకి పరిష్కారం. అంటే అక్కడ రాయబడిన మాట 5:11 వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, గాని వినుటకు మందులైనందున వాటి విశదపరచుట కష్టం. అంటే మందులైనందున
అంటే మనం వేసుకునే ట్యాబ్లెట్లు అండి మందత్వం వచ్చిందంటండి. అంటే ఒకప్పుడు సంఘం స్థాపించబడిన కొత్తలో, క్రైస్తవులైన కొత్తలో చాలా గొప్ప విశ్వాసంతో ఉన్నారండి. అయితే కొద్ది కాలం గడిచే కొద్దీ ఏమయ్యారండి? వినుటకు మందులైపోయారంటండి. అంటే వాక్యం వినే విషయంలో, నేర్చుకునే విషయంలో ఏమి ఏర్పడిందండి? మందత్వం ఏర్పడిందంటండి. అసలు అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటో ఆలోచిద్దామండి. కారణం ఏంటో తెలిస్తే దానికి పరిష్కారం దొరికినట్టండి. డాక్టర్లు అంటారు కదా, ముందు జబ్బు ఏంటో తెలిస్తే దానికి మందు అంటే సగం ట్రీట్మెంట్ అయిపోయినట్టే అని. అలాగా అసలు ఈ మందత్వం ఏర్పడడానికి వీళ్ళకి కారణం ఏంటో చూద్దామండి. అసలు ముందు ఎలా ఉన్నారో చూద్దామండి. ఆ తర్వాత వాళ్ళ విశ్వాసం ఎలా అయిపోయిందో చూద్దాం. దానికి కారణం ఏంటి, దానికి ఉన్న పరిష్కారం ఏం తెలియజేశారో చూద్దామండి. అంటే హెబ్రీ పత్రిక కొందరు పౌలు రాశారు అంటారు, హెబ్రీ గ్రంథకర్త అంటారు, మరొకరు అపోల్లో రాశాడు అంటారు. అంటే అక్కడ ఎవరు తెలుసుకున్నారనేది మనకి వాళ్ళ ముగ్గులో ఎవరైనా రాయనివ్వండి. అయితే ఈ పత్రిక రాయబడిన ఉద్దేశం ఇలా అయిపోయిన హెబ్రీలకి వాళ్ళని కొంచెం బలపరిచి వాళ్ళ వాక్యంలో స్థిరపడేలా ఉండాలి, వాళ్ళ కష్టాల్లో ఆదరించేలా ఉండాలని ఈ పత్రిక రాశారండి. మన శ్రమల్లో ఆదరించడానికి అనేక సందర్భాలు ఉన్నాయి కదండి బైబిల్లో. కానీ అనేక సందర్భాల కన్నా ఈ హెబ్రీ పత్రిక మనల్ని బాగా ఆదరించే పుస్తకం అండి శ్రమల్లో. ఎందుకంటే ఆ శ్రమల్లో ఉన్నవారికి, ఈ క్రైస్తవుడైనందుకు నాకెందుకు ఈ బాధలు, ఆ యోధా మతమే బెటర్ అనుకున్నారండి. ఆ యోధా మతంలోకి వెళ్ళిపోదాం. అలాంటి వారికి వారి కష్టాల్లో ఆదరించడానికి, వాళ్ళు బలపరచడానికి రాయబడిన పత్రిక అండి. కాబట్టి ఆ పత్రికని మనం కొద్దిసేపు ఆలోచిద్దామండి. అయితే ఆత్మ సంబంధమైన మందత్వం వచ్చే పరిస్థితికి వీళ్ళు వచ్చేసారండి. అలాంటి పరిస్థితుల్లో హెబ్రీ గ్రంథకర్త వీళ్ళకి రాస్తూ అసలు వీళ్ళ పూర్వ పరిస్థితి ఎలా ఉందో చూద్దామండి. పూర్వ స్థితి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32-34 వచనాలు. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించు చేత 10 మందిలో ఆరడపడుతుంది. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వాటితో పాలివారైతుంది. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైన మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకోండి. అంటే ఆ క్వాలిటీస్ అన్నీ నేను రాసిన సమయం మనకు లేదండి. హెబ్రీల పూర్వస్థితి గురించి చెప్తున్నారండి. అక్కడ పూర్వస్థితి అయితే మీరు వెలిగింపబడిన పిమ్మట అంటే బాప్తీసం పొందిన తొలి దినాల్లో, బాప్తీసం పొందకముందు ఎలా ఉన్నారండి? ఆరిపోయి ఉన్నారండి. ఆత్మీయంగా ఆరిపోయి చనిపోయిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఒక సువార్తికం ద్వారా దేవుడు వెలిగించారని. వాళ్ళు అంటే ఆరిపోయిన బతుకుల్ని మీరు వెలిగింపబడినప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ పూర్వపు దినాలు అనేది మనం అండర్లైన్ చేసుకోవాలండి. జ్ఞాపకం చేసుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించే వారితో పాలివారేరి. అంటే ఎలాంటి శ్రమలున్నా, ఎలాంటి బాధలున్నా ఎలా ఉన్నారండి? అది సహించేవారిగా ఉన్నారండి. అంటే వారికి ఏ బాధలు ఉండుంటాయండి? వాళ్ళకి శ్రమలు అప్పుల బాధలా, లేదంటే ఆర్థిక ఇబ్బందులా, అనారోగ్య సమస్యల, ఏ శ్రమలు ఉండుంటాయండి? అంటే సంఘం మొట్టమొదటిగా స్థాపించబడిన ప్రారంభంలో అన్ని సంఘాలకి హింస కలిగింది కదండి. అన్ని సంఘాలకి భయంకరమైన హింసలు కలిగాయండి. ఒక పక్క రోమా ప్రభుత్వం ద్వారా, మరో పక్క యూదుల ద్వారా చాలా భయంకరమైన శ్రమలు కలిగాయండి. పేతురుపత్రికలో అగ్ని వంటి శ్రమలు అన్నారండి. అంటే రోమా ప్రభుత్వం చక్రవర్తి
నీరో చక్రవర్తి కానీ, క్లౌదియా చక్రవర్తి కానీ ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు హింసించారండి. వాళ్ళకి వచ్చిన శ్రమలు, ఆ శ్రమల్లో ఎలా ఉన్నారంటండి, ఆ శ్రమలు మీరు అనుభవించిన ఆ దినాలు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎలా సహించారో జ్ఞాపకం చేసుకోండి. అంటే వాళ్ళకి వచ్చిన శ్రమలు చిన్నవి కాదండి. మనకి ఈరోజు ఎవరైనా అడ్డగిస్తారండి ఆరాధనకి రావడానికి? మనల్ని ఆరాధనకు రావడానికి ఎవరు అడ్డగించడం లేరండి. ఇంకా మన సైడ్ అయితే అస్సలు లేదండి. మనం అదే అటు సైడ్ వెళ్తే ఒరిస్సా సైడ్ కానీ ఆ పైకి వెళ్తే చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయండి. అంతకన్నా భయంకరమైన పరిస్థితులు ప్రారంభ దినాల్లో ఉన్నాయండి. అయితే అలాంటి హింస వచ్చిన ప్రతిసారి కూడా సంఘం విస్తరించిందండి. హింస వచ్చిన ప్రతిసారి అయ్యో ఇప్పుడు సువార్త ఎలాగా, సువార్త ఇంక బయటికి వెళ్ళదే, సువార్త ఆగిపోద్దేమో అనే పరిస్థితి లేదండి. ఎంత శ్రమ వస్తే అంత విస్తరించిందండి. వాళ్ళకి వచ్చిన శ్రమలు కైసర్ నీ ప్రభువా, యేసు ప్రభు నీ ప్రభువా అన్నారండి. కైసర్ ప్రభు అంటే నీకు బోల్డ్ బెనిఫిట్లు ఉంటాయండి. అది యేసు ప్రభు నీ ప్రభు అంటే పేక మీద కత్తి పెట్టి యేసు ప్రభు నీ ప్రభు అంటే చంపేస్తారండి. వాళ్ళ పిల్లల్ని నించోబెట్టి యేసు ప్రభు నీ ప్రభువా, కైసర్ నీ ప్రభు అన్నారమ్మ. వాళ్ళు చనిపోయినా సరే మనం మరలా పునరుత్థానంలో కలుసుకుందాంలే అనే ఆ భావంతోనే యేసు ప్రభువే మా ప్రభు అన్నారండి. పెద్ద ఆడిటోరియం లాంటివి ఉంటాయండి. అంటే వీళ్ళు ఏదైనా గేమ్స్ అయితే అన్ని స్నాక్స్, డ్రింక్లు, పాప్కార్న్లు అన్నీ తెచ్చి అక్కడ చూసే పోటీలు కొన్ని ఉంటాయండి. అలాంటి వాటిలో కొందరు క్రైస్తవుల్ని వేసి పులుల్ని, సింహాల్ని వదిలేవారండి. అంటే వీడేమో అందులో ఉండి ఏం చేస్తారు, అవన్నీ మీద పడుతుంటాయండి. వీళ్ళేమో పోరాడుతుంటారు. అది చూసి ఎంజాయ్ చేసేవారండి రోమీలు. అలాంటి భయంకరమైన శ్రమలు వచ్చాయండి. క్రైస్తవుడికి అంతా మైనం పూసి ఆ స్తంభాలకు కట్టేవారండి. ఆ స్తంభాలకి సాయంత్రం అయ్యాకాలను వెలిగించి అక్కడ ఆ దారిలో పోటీలు పెట్టుకొని వీళ్ళు మాకు కాగడాలు అని వాళ్ళ వెలుతురులో క్రైస్తవుడు కాలిపోతుంటే సజీవంగా వెలుతురులో వీళ్ళు పోటీలు వేసుకుంటేవారండి. ఇంకా దారుణమైన శ్రమలండి. అపోస్తులు చర్మం ఒలిచి చంపేశారండి, రంపాలతో అడ్డంగా కోసారండి. అలాంటి ప్రాణత్యాగం వచ్చినా సరే ఆ ఆది సంఘం ఎలా ఉందండి, అయినా సరే విశ్వాసంగా ఉందండి. ఈరోజు మనం నువ్వు క్రైస్తవుడు అంటే నీకు పలానా బెనిఫిట్ రాదంటే పేతురులాగా నేను క్రైస్తవుడు కాదండి, నేను ముందుండే మతమేనండి అని చెప్పేస్తామండి. కానీ పూర్వపు దినాల్లో వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అలాంటి శ్రమలు భరించారండి. అలాంటి శ్రమలు భరించిన వారు ఆ శ్రమలన్నీ వస్తున్నా సరే వాళ్ళు సంఘం విస్తరిస్తూనే ఉందండి. ఇప్పుడు ఆత్మీయంగా బాగున్నారా, డల్ అయిపోయారండి? ఆత్మీయంగా విశ్వాసంగా గొప్పగా ఉన్నారా, డల్గా ఉన్నారండి? డల్గా ఉన్నారని చెప్పండి. ఆత్మీయంగా విశ్వాసం చాలా మంచి స్థాయిలో ఉన్నారండి. అలాంటి స్థాయిలో ఉండి వాళ్ళు కూడా అంటే ఎలా కరుణించారంట, 34వ వచనం నుంచి చదువుతాను. ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియో స్థిరమైనదియో స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొనిరి. అంటే క్రైస్తవుల్ని బంధించి చెరసాల్లో పెట్టేస్తే వాళ్ళకి పరిచర్య చేయడానికి వీళ్ళు ఆస్తులు అమ్మేసుకున్నారంటండి. వీళ్ళు ఆస్తులు అమ్మేసుకొని మరి వాళ్ళకి పోషించారంటండి మా సహోదరులు అని. ఈరోజు మనం ఎవరైనా జైల్లో ఉన్నని వెళ్ళి చూడాలంటే అవమానంగా ఫీల్ అవుతామా లేదండి? కానీ అప్పుడున్న సంఘం తమ ఆస్తులను నమ్ముకొని మరి వాళ్ళ మేలు కోసం చూసిందండి. అంటే హెబ్రీల కోసం చెప్తున్న మాట అండి. అక్కడ ఉన్న హెబ్రీలు ఎవరంటే అబ్రహాం గురించి హెబ్రీయుడు అని రాయబడిందండి, యోసేపు గురించి హెబ్రీయుడు అని రాయబడిందండి, ఇశ్రాయేల్ గురించి హెబ్రీయుడు అని రాయబడిందండి. అంటే వీళ్ళు యోదయ ప్రాంతంలోనే ఉంటూ హెబ్రీ భాష మాట్లాడేవారండి. వాళ్ళు బాప్తిసం పొందిన తొలి దినాల్లో ఎలా ఉన్నారండి? అంత గొప్ప విశ్వాసంలో ఉన్నవారు తర్వాత ఏమైందో చూద్దామండి. అంటే సుమారు బాప్తిసం పొందిన తొలి దినాలంటే క్రీస్తు శకం 33 నుంచి 43 వరకు అనుకుందామండి. ఆ తర్వాత దినాలు నెక్స్ట్ చదువుదామండి, 35వ వచనం నుంచి. కాబట్టి అక్కడ మీరు ఇప్పుడు అని రాసుకుని, అంటే ముందు చదివిందంతా పూర్వ దినాలండి. ఇప్పుడు
10వ అధ్యాయమే 35వ వచనం. కాబట్టి మీ ధైర్యంను విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. అంటే ఎప్పటి స్థితి ఇది? ఎప్పుడండి? ఏడి అంటే ఈ గ్రంథం రాయబడిన కాలం ఎప్పుడంటే 64 నుంచి 67 మధ్య రాయబడిందండి. సుమారు ఒక 30 సంవత్సరాలు అనుకుందాం. అంటే 30 సంవత్సరాల తర్వాత వీళ్ళ విశ్వాసం పెరగాల తగ్గాలండి? 30 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, ఒక 20-25 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, ఎంత విశ్వాసాలు అవ్వాలండి? అయితే అన్ని సంవత్సరాలు వాక్యం విన్న తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంట? కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగును. అంటే ధైర్యాన్ని విడిచిపెట్టొద్దంటే ఇప్పుడు ధైర్యంగా ఉన్నారా? ధైర్యాన్ని విడిచిపెట్టేశారండి. అప్పుడు ఉన్న ధైర్యాన్ని రోమీలు పేక మీద కత్తి పెట్టి కైసర్ నీ ప్రభువా, యేసుప్రభు నీ ప్రభు అన్నా సరే, యేసుప్రభే మా ప్రభు చంపేసుకున్నా పర్లేదు, అలాంటి వాళ్ళు కొద్ది కాలానికి ఏమయ్యారమ్మా? వాళ్ళ ధైర్యాన్ని కోల్పోయారండి. అప్పుడున్న ఆ సహనాన్ని విడిచిపెట్టేశారండి. కాబట్టి అక్కడ చెప్తున్నారు, కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి, ఒకవేళ విడిచిపెట్టకపోతే ప్రతిఫలం ఏంటని? గొప్ప బహుమానం మీకు కలుగును అన్నాడని. అంటే ఈరోజు మనకి శ్రమలు వస్తాయి కదండి. వాళ్ళకున్నంత భయంకరమైన శ్రమలు మనకు లేవండి. మనకున్న శ్రమలు అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఇలాంటి శ్రమలు ఏమి ఉన్నాయండి, ఇతరుల నుంచి శ్రమలని. మరి అలాంటి శ్రమల్లో మనం ఒకవేళ కృంగిపోతే మనకు బహుమానం ఉంటుందండి. అది ఓర్చుకుంటేనే బహుమానం అండి. కాబట్టి మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పూర్వదినాల్లో 25 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం మీరు బాప్తిసం పొందిన దినాల్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఎంత సహించారు. కాబట్టి ఆ దినాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఒకవేళ ధైర్యాన్ని విడిచిపెట్టేస్తే బహుమానం పోతుందండి, ఆ పరలోకం స్వాస్థ్యం పోతుందండి. కానీ ఆ అలా ఓర్చుకుంటే, సహిస్తే అంతకన్నా గొప్ప బహుమానం ఉందండి. దేవుడిచ్చిన కాలపరిమితి మనకు కొంతకాలమేనండి. ఆ కొంతకాలంలో మనం సహిస్తే శాశ్వత కాలం జీవం ఉందన్నారండి. కాబట్టి ఒకసారి మీరు ఆ బహుమానం పోగొట్టుకోకండి. మీ పూర్వ దినాల్ని జ్ఞాపకం చేసుకోండి. అంటే వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళని బలపరచడానికి ఇలాంటి మాటలు రాయబడ్డాయండి. ఇప్పుడు క్రైస్తవుడికి శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏం అవసరం అండి? అంటే సహించడం, అందులో ఉండి ఓర్చుకోవడం, ధైర్యం అవసరం అండి. ఒకవేళ శ్రమలు వచ్చాయి, చాలా కాలం కొనసాగుతున్నాయి, మనకు ఆటోమేటిక్గా ఏమొస్తుందండి? ఈ క్రైస్తవుడిని అయ్యాను, ఎంతకాలమైనా నా శ్రమలు పోవట్లేదు, ఎంతకాలమైనా నా అనారోగ్యం పోవట్లేదు అని మన విశ్వాసం పడిపోయే అవకాశం ఉంటుందండి. కొద్ది కాలం అయ్యాక పడిపోయే అవకాశం ఉంటుందండి. కాబట్టి అలాంటి పరిస్థితికి వచ్చారండి. అంటే అలా అని పూర్తిగా విడిచిపెట్టేసి మళ్ళా యోధ మతంలోకి వెళ్ళిపోలే, పడిపోయే స్థితికి వచ్చారండి. పడిపోలేదు కానీ పడిపోయే స్థితికి వచ్చారు. అలాంటప్పుడు వాళ్ళకి ఆదరించుతూ చెప్తున్న మాట, మీరు మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడండి అని చెప్తున్నారండి. అయితే ఈ పరిస్థితికి కారణం ఏమై ఉంటుందండి? అంటే ఇంత గొప్ప విశ్వాసం మనం చూసామండి. వాళ్ళ ఆస్తులు అమ్మేసి సహోదరులకి సహాయం చేశారండి. భయంకరమైన శ్రమలు వచ్చినా సరే వాళ్ళు సహించారండి. కానీ తర్వాత ఆ ధైర్యం, ఆ సహనం ఏమైందండి? కోల్పోయిందండి. ఆ సహనాన్ని విడిచిపెట్టేశారండి. మరలా మనం ఆ యోధ మతంలోకి వెళ్ళిపోదామా? మనకెందుకు ఈ శ్రమలు? ఈ క్రైస్తవుడు అయినందుకు మనకెందుకు ఈ బాధలు? ఆ యోధ మతంలో ఉన్నప్పుడే బెటరు, మాకు ఎవరు హింసించిన వాళ్ళు లేరు. అంటే కొంతకాలం హింసించబడి ఒక అల్ప విశ్వాసం వచ్చిందండి. కారణం ఏమై ఉంటుందండి? హెబ్రీ గ్రంథకర్త రాశారండి. ఆ కారణం ఏంటో చూద్దామండి. అంటే ఇలా అయిపోవడానికి కారణాలు ఏంటో కొద్దిసేపు చూద్దామండి. 6వ అధ్యాయం 1-2 వచనాలు హెబ్రీ పత్రికలోనే. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి
మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మలను గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృదుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక అంటే ప్రాథమికమైన విషయాల్లో వీళ్ళు స్టాండర్డ్గా ఉండలేదండి. అంటే ఇవన్నీ ఎప్పుడు నేర్చుకోవాలండి ఒక మనిషి, అంటే ప్రాథమికమైన పాఠాలు ఎప్పుడు నేర్చుకోవాలండి, అవన్నీ నేర్చుకొని మనం బాప్తిజం పొందాం. కానీ ఇప్పుడు ఏమైపోయారంట, అవన్నీ విషయాలు మరలా మీకు బోధించాల్సి వస్తుంది. అంటే ప్రాథమికమైన విషయాల్లో ఒక స్టాండర్డ్ ఉండకుండా అయిపోయారండి. దీనికి కారణం ఏమై ఉంటుంది? 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయం 11. మీరు వినుటకు మందులైనందున అంటే చాలండి, నిర్లక్ష్యం వచ్చిందండి. వినటానికి మందులైపోయారంట. అంటే ప్రతి ఆదివారం వెళ్ళాలా చర్చ్కి, ప్రతి బుధవారం చర్చ్కి వెళ్ళాలా, ఇంకా ఏమున్నాయండి క్లాసులు, ప్రతి యూత్ క్లాస్కి, ప్రతి ఆదరణ కూడికి, ప్రతి కృతజ్ఞత కూడికి, ఇవన్నీ వెళ్ళాలా. మాకు బోల్డ్ పనులండి, మాకు బోల్డ్ అంత వ్యవహారం అండి అనుకున్నారేమో. వినటానికి మందులు అయిపోయారంటండి. దానివల్ల ప్రమాదం ఏమైందమ్మా? తమ విశ్వాసం అంతా నీరు గారిపోయిందండి. కాబట్టి ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆ వ్యక్తి విశ్వాసంగా బ్రతికిన వ్యక్తి ఏమవ్వాలంటండి? మరో బోధకునిగా తయారవ్వాలన్నాడండి. బోధకులుగా ఉండాల్సిన మీరు మూలపాఠాల విషయాల్లో ఇంకా స్టాండర్డ్గా లేరు అన్నాడండి. అంటే వినటానికి మందులు అయిపోయారంటండి. ఇప్పుడు పుట్టిన పిల్లాడికి ఏం అవసరం? పాలు అవసరం. అంటే కొన్ని సంవత్సరాలు పాలు తాగిన తర్వాత పుట్టిన వెంటనే చికెన్ మటన్ పెట్టాం కదా, వాడికి అరగదు. అంటే బలమైన ఆహారం పుట్టిన వెంటనే పెట్టలేమండి, ముందుగా పాలు తాగిపిస్తారండి. అలా కొంతకాలం ఎదిగిన తర్వాత బలమైన ఆహారం పెట్టాలండి. అలాగే ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం వాక్యం నేర్చుకునే విషయంలో కొంచెం నేర్చుకున్న కొన్ని సంవత్సరాలకి ఒక బలమైన ఆహారం తినేవారిలాగా, ఇతరులకి బోధించేవారిలాగా మారాలన్నారండి. కానీ వీళ్ళు ఏం చేశారు? వినే విషయంలో నిర్లక్ష్యం ఏర్పడిందంటండి. అంటే దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోయారేమోనండి. ప్రతి ఆదివారం వెళ్ళాలా, ప్రతి ప్రార్థనకి వెళ్ళాలా అని మాకు బోల్డ్ పనులు ఉన్నాయి కదా అనుకున్నారేమోనండి. ఇప్పుడు మన జీవితంలో కొన్నిసార్లు ఆరాధన మానేసి డ్యూటీకి వెళ్ళే పరిస్థితి వస్తాయండి. అంటే మనకున్న ఆర్థిక పరిస్థితి బట్టి పర్లేదండి. అంటే మనం ఆరాధన ఈ కారణాన్ని బట్టి మానేయొచ్చు అనే కారణం ఏముందండి? ఫలానా కారణం బట్టి ఆరాధన మానేసినా పర్లేదు అనుకునే కారణం ఏమైనా ఉందండి? ఒక కారణం ఉందండి. మనం లెగలేని పరిస్థితుల్లో ఉండి అనారోగ్యంతో ఉంటే తప్ప మనం అలాంటి సమయంలో రాలేమండి. దాన్ని దేవునికి చెప్పుకోవచ్చండి. కానీ మన సంపాదన కోసం, మన జీవన బ్రతుకు గడవడం కోసం దేవునికి సమయాన్ని ఇవ్వకుండా విడిచిపెట్టేసి వెళ్ళిపోతే, అలాంటి వారి కోసమే నిర్గమకాండం 16 నుంచి 20 వరకు మాట ఉంటుందండి. అదొకసారి చదువుకుందాం. అంటే ఇశ్రాయేల్కి మన్నా కురిసేది కదండి ఎప్పుడు, అదొకసారి చూద్దామండి ఆ సందర్భాన్ని. నిర్గమకాండం 16వ అధ్యాయం 16వ వచనం చదవచ్చు. ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతి వాడును తన వారి భోజనమునకు ఇశ్రాయేలు అట్లు చేయలేదంట. అంటే దేవుడు వీళ్ళకి ఆహారం కోసం ఏం కురిపించాడండి? మన్నాను కురిపించి ఇంకా మీరు ప్రతిరోజు ఆ రోజుకి సరిపోయినట్టు కూర్చుకోండి, శనివారం మాత్రం విశ్రాంతి దినానికి కూడా సరిపోయేలా కూర్చుకోండి అన్నారండి.
కొందరు ఏం చేశారంటే మళ్ళా రేపు కురుస్తుందో కురవదని సోమవారం వాడు కూడా 2 రోజులు కూర్చేసుకున్నాడంటండి. అలాంటి వాడిది కుళ్ళిపోయి కంపు కొట్టిందంటండి తర్వాత రోజుకి. కానీ శనివారం కూర్చుకున్నోడిది అది బాగానే ఉందండి. అయితే అక్కడ చెప్పిన మాట 18 వచనం, వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదంటండి. అంటే రేపు పడతాదో పడదో మనకి మరి తినడానికి ఉండాలి కదా, ఈ రోజే కూర్చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉన్నారండి. మోసే చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా మనకి ఈ రోజుకి చాలు, మరలా ఇది నిలవ ఉంటుందిలే, పాడైపోదులే అని నమ్మిన వారు కొందరు ఉన్నారండి. అలా నమ్మలేని వాడు కొందరు ఉన్నారండి. ఎక్కువ కూర్చేసుకున్నారు. కూర్చుకున్న వాడికి ఏమైనా మిగిలిందా? ఎక్కువైందండి. కూర్చుకున్నవాడికి ఎక్కువ కాలేదు, దేవుడు చెప్పినట్టు చేసిన వాడికి తక్కువ కాలేదు, కొదువు కాలేదండి. ఆ మొక్క మనకు అర్థం కాక మనం ఆదివారం కూడా సంపాదించడానికి వెళ్ళిపోతున్నామండి. ఆ రోజు సంపాదించింది నీకేమైనా ఎక్కువైపోద్దా? ఒకవేళ దేవుని కోసం నా సంపాదన వదిలేసుకొని ఈరోజు ఆరాధనకు వచ్చావు, నీకేమైనా కొదువు అయిపోద్దా? మనకు అవ్వదండి. అంటే ఆ విషయం, ఆ మాట మనకు అర్థమైతే మనల్ని పోషించేవాడు ఆయనండి. మనకేమీ తక్కువ కాదండి. ఆరాధనకు వచ్చేసి ఆ రోజు సంపాదన వదిలేసుకొని ఆరాధనకు వచ్చేసినా మనకేమీ తక్కువ కాదు. ఒకళ్ళు ఎక్కువ కూర్చేసుకున్నాం ఆరాధన కన్నా, నాకు డబ్బులు ఎక్కువ అనుకుని వెళ్ళిపో, ఆ రోజు వచ్చినంత మామూలు అప్పుడు రాదు, ఎక్కువైపోద్దండి. అది ఎక్కువ అవ్వదండి. కాబట్టి మనకి నిర్లక్ష్యం వచ్చిందండి వాళ్ళకి. మనకు ఆరాధనకు వచ్చే విషయంలో మనం నమ్మాలండి. మనకేమీ ఎక్కువైపోదండి ఆరాధన వదిలేసి మనం సంపాదనకి వెళ్ళిపోయినా. అలాగని ఆరాధనకు వచ్చేసి అది వదిలేసుకున్నా మనకేమి తక్కువ కాదండి. దేవుడు అలా చూసుకుంటారండి. కానీ వీళ్ళు ఏం చేశారు? నిర్లక్ష్యం. వాక్యం వినే విషయంలో నిర్లక్ష్యం, సంఘానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యం వచ్చిందండి కొన్ని సంవత్సరాలకి. ఇప్పుడు ఈ వాక్యమే కదండి మనల్ని ఆదరించేది. వాక్యం వేటితో పోల్చబడిందండి? చెప్పండి అమ్మా. పాలతో పోల్చబడిందండి. అంటే ఒక పిల్లవాడికి అంటే బాప్తిసం పొందినవాడికి వెంటనే బలమైన లోతైన సంగతులు అవసరం లేదండి. ప్రాథమికమైన విషయాలు చెప్తూ కొంచెం బలపరచాలండి, అప్పుడే ఆడు బలపడతాడండి. ఇంకా వేడితో పోల్చబడిందండి, నీటితో పోల్చబడిందండి. అంటే నీరు ఒక మొక్కకి వేస్తే జీవం వస్తుందండి, నీరు లేకపోతే మొక్కకి వాడిపోద్దండి. అందుకే కీర్తనలో ఉంటుంది కదా, అనుదినం బైబిల్ చదివేవాడు నీటి కాలువల ఓరన నాటబడిన మొక్క వలె ఆకువాడక తన ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని. అంటే అంత సమృద్ధిగా ఉంటాడండి వాక్యం నేర్చుకున్నాడు, వాక్యం విన్నాడు. ఇంకా వేడితో పోల్చబడిందండి, సుత్తితో పోల్చబడిందండి. దేనికి? ఎక్కడ ఎత్తుందో, ఎక్కడ అంటే వంకరలు ఉన్నాయో అదన్నీ లెవెల్ చేస్తుందండి సుత్తి. మనలో ఉన్న లోపాలు లెవెల్ చేయగలదండి వాక్యం. ఆ విషయంలో నిర్లక్ష్యం చేశారండి అది. ఇంకా వేడితో పోల్చబడిందండి, అద్దంతో పోల్చబడింది. అద్దం ఏం చేస్తుంది? మనల్ని మనకు చూపిస్తుంది. జుట్టు సరిగా లేదా దువ్వుకుంటామండి అద్దం చూసుకొని. అంటే మనలో ఉన్న లోపాలు మనకు కనపడతాయండి అద్దం ఎదురుగా ఉంటే. మరి వాక్యం మన హృదయంలో ఉంటేనే మన లోపాలు తెలుస్తాయండి. వాక్యంలో మన హృదయంలో లేకపోతే మన లోపాలు తెలియవండి. ఇంకా వేడితో పోల్చబడిందండి, అగ్నితో పోల్చబడిందండి. అగ్ని ఏం చేస్తుందమ్మా? మన పాటలో పాడుకుంటాం, అగ్ని చెత్తని కాల్చునని. మనలో ఉన్న చెత్తని కాల్చాలంటే మన హృదయంలో ఏముండాలండి? వాక్యం ఉండాలండి. ఇంకా వేడితో పోల్చబడిందండి, ఖడ్గంతో పోల్చబడిందండి. అంటే కీలుగును మూలుగును వేరు చేస్తుందండి. మనలో ఉన్న మంచి చెడుని వేరు చేసి చూపిస్తుందండి. అదే వాక్యం లేకపోతే మనకు వేరు తెలీదు, మంచి చెడుకి తేడా తెలీదు. ఇంకా వెలుగులా పోల్చబడిందండి, అంటే ఒక మార్గం చూపేదిలా. అలాంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ ఆత్మ సంబంధమైన మందత్వం మనకు కూడా వస్తుందండి. అలాంటి హింసలు నిందలు భరించిన ఆ హెబ్రీలకే అలాంటి పరిస్థితి దిగజారిపోయారంటే మరి ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తే, అంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి పడిపోయిన వారు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? జ్ఞానవంతుడైన సొలొమోను ఉన్నాడండి. అసలు అలాంటి ఆయన ఏవైతే ఆయన ఉపదేశించాడో వాటిలోనే పడిపోయారండి. సామెతల్లో
స్త్రీలతో సహవాసం చేయొద్దు అన్నారని, ఆయన వాటితోనే చెడిపోయాడండి. అంటే ఏవైతే వద్దన్నారో వాటితోనే చెడిపోయాడండి. దేనికి? ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడండి. ఆయనకున్న ఆయన వెనకతలున్న అలంకరణ, సింహాసనం అన్నీ చూసుకొని వాక్యం విషయంలో నిర్లక్ష్యం చేశాడండి. అంటే అలాంటి గొప్ప వాళ్ళే పడిపోయారండి. మనం ఏం పెద్ద జ్ఞానవంతులమా? మరి సొలొమోను కన్నా జ్ఞానవంతులం అండి మనం. అసలు జ్ఞానవంతులం కాదండి ఆయనతో పోల్చుకుంటే. కాబట్టి వాక్యం అంత అవసరమండి ఒక మనిషికి. ఆ వాక్యం వినే విషయంలో ఎప్పుడైతే నిర్లక్ష్యం వచ్చిందో ఆ మందత్వంలోనికి వెళ్ళిపోయారంటండి. అంటే కారణం అర్థమైంది కదండి మనకి. మరి ఈరోజు మనకి దేవుడు సంవత్సరం తర్వాత సంవత్సరం మనం కృతజ్ఞత కూడిక జరుపుకుంటున్నామండి. ఒక సంవత్సరం మరొక సంవత్సరం మనకి దేనికి ఇస్తున్నాడండి? మన పనుల్లో, మన పాటల్లో మనం బిజీ అయిపోయి మనం బాగా సంపాదించుకొని మనం తిని మన పిల్లల్ని హ్యాపీగా చూసుకోవడం, అంతే కదండి. అంతేనా? మరొక సంవత్సరాన్ని మనకిస్తుంది. ఎంతోమంది గత సంవత్సరంలో ఉన్న వాళ్ళు ఈ సంవత్సరంలో లేరండి. మరి ఈ సంవత్సరంలో మనం ఉన్నామంటే మనం ఏమైనా మంచోళ్ళమనా, నీతివంతులమనా? దేవుడు మనల్ని ఈ సంవత్సరంలో ఇంకా ఉంచారు. ఇంకా దేనికండి? మన నుంచి ఏం ఆశిస్తున్నారు? ఇంకా మనం సంవత్సరం అభివృద్ధి చెందాలని, మన విశ్వాసంలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నారండి. హెబ్రీలు కూడా దేవుడు ఎదగాలని కోరుకున్నాడని. కానీ వాళ్ళ పరిస్థితి ఏమైందమ్మ? ఆత్మీయంగా మందులు అయిపోయారంటండి. మీకు చెప్పాల్సిన అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు వినడానికి ఏం లేదంటండి. వాళ్ళకి వినడానికి ఆసక్తి లేదు కాబట్టి నేను చెప్పట్లేదు అన్నాడని హెబ్రీ గ్రంథకర్త. అంటే అంత నిర్లక్ష్యం వచ్చిందని వాక్యం వినే విషయంలో. ఆది సంఘం ప్రతిరోజు కూడుకునేవారండి. కానీ మనకి ఈరోజు ఎప్పుడో వారానికి ఒక 2 సార్లు 3 సార్లు కూడుకోవాలన్నా నిర్లక్ష్యం వచ్చేస్తుందండి. కేవలం ఆదివారం మాత్రమే కనపడతామండి. మిగతా బైబిల్ క్లాసులో ఈ రోజున్నంత హాజరు అప్పుడు ఉంటుందండి, అప్పుడు ఉండదమ్మ. కారణం ఏంటి? నిర్లక్ష్యం అండి. వాళ్ళ పతనానికి ఆ నిర్లక్ష్యమే దారి తీసిందండి. ఇంకా ఏంటో చూద్దామండి. 10:24 హెబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయం 24. 10వ అధ్యాయం 24 వచ్చింది. కొందరు మానుకొనిచున్నట్లుగా సమాజముగా కూడిట మానక మరి ఎక్కువగా అలాగు చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకరు పురుకొల్పుకొనునని ఆలోచిస్తాము. చాలండి. అంటే వీళ్ళు చేస్తున్న మరొక తప్పు ఏంటండి? సంఘంగా కూడుకోవడం మానేశారంటండి. అక్కడ సంఘంగా కూడుకున్నట్టే మానొద్దు అన్నారండి. అంటే అక్కడ వాక్యం విషయంలో నిర్లక్ష్యం, మరొకటి కూడుకునే విషయంలోన నిర్లక్ష్యం వస్తుందండి. కాబట్టి వీళ్ళు ఆత్మీయంగా గొప్పగా ఉన్న స్థాయి అంతా ఏమైందండి? ఆఖరికి క్రిస్టియానిటీని వదిలేద్దాం అన్నంత స్థాయికి వచ్చారండి. ఈరోజు మనమైన శ్రమలు అలాగా వస్తూనే ఉన్నాయి అనుకోండి, మన జీవితంలో వెళ్ళట్లేదు అనుకోండి, ఎవరో వచ్చి ఇగో ఈ పోము కట్టుకోండి అంటే కట్టేసుకుంటామేమో కొన్ని సంవత్సరాలు అయితే. దేనికంటే ఆ ఆత్మ సంబంధమైన మందత్వం మనలో ఉందేమో చూసుకోండి. ఒక్క విషయమే కాదండి, మనలో చాలా నిర్లక్ష్యాలు ఉండొచ్చండి. అట్లా కారణం ఏంటండి? మనలోకి ఆత్మ సంబంధమైన మందత్వం మన జీవితంలోకి వస్తుందంటే కారణం వాక్యం వినే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఆరాధనకు వచ్చే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నామేమో. సరే, ఇప్పుడు వీళ్ళ విషయంలో దేవుడు బాధపడతారా ఆనందపడతారని? అంటే ఇలా ఉన్నప్పుడు ఆనందపడతారా, ఇలా ఉంటే ఆనందపడతారా? దేవుడు ఇలా ఉంటే ఆనందపడరండి. అంటే ఇలా ఉంటే ఆనందపడతారండి, ఇలా ఉంటే ఆనందం ఉండదండి దేవునికి. అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? దేవుడు ఆనందపడని సందర్భం నోవాహు దినాల్లో ఉంది కదండి. ఆయన నరులు చేసి నరులందరూ విస్తరించారండి. వాళ్ళందరూ వారి వారి దురాశల చొప్పున వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తున్నప్పుడు దేవునికి సమయం అవ్వకుండా దేవుడు ఏం చేశారండి? సంతాపపడ్డారంటండి. అంటే దేవుడు ఎందుకు వీళ్ళని చేశానా,
దేవుడు ఇంకా జలప్రలయంతో వీరిని నాశనం చేసేద్దాం అనేంత బాధపడ్డారని. కాబట్టి అంటే ఒక ఇంట్లో ఉన్న తండ్రే ఆయన మనశ్శాంతిగా లేకపోతే ఇల్లంతా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండగలరండి? ఇంట్లో ఉన్న యజమాని కోపంతో ఉన్నాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉండగలరా? మరి నిర్మించిన దేవుడు ఈ విషయంలో బాధపడితే మన జీవితాలు బాగుంటాయండి? కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఉంటే దేవునికి ఆనందం ఉండదని హెబ్రీ గ్రంథకర్త అది కూడా రాశాడని. 10వ అధ్యాయం 37వ వచనంలో ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రికలోనే ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. గాని అతడు వెనుక తీసిన ఎడల అతని అందు చాలండి. అంటే దేవునికి ఏముంటుందండి? బాధ ఉంటుందండి. మన ఆత్మీయ జీవితాలు పాడైపోతుంటే మన విశ్వాస విషయంలో వెనక్కి వెళ్ళిపోదాం, లేదంటే మన సమస్యల్లోని ఎవరెవరో అన్యులు వచ్చి చెప్పిన సలహాలు మనం వింటే దేవునికి బాధ ఉంటుందండి, దేవునికి ఆనందం ఉండదండి. కానీ ఒకప్పుడు ఎలాగున్నారండి? శ్రమల్లో సహించారు, నిందలను అనుభవించారు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేశారు. అలాంటి సమయంలో దేవునికి ఏముంటుందండి? దేవునికి ఆనందం. అలా ఉంటే దేవునికి బాధ ఉంటుందండి. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త అదే చెప్తున్నారండి. ఒకవేళ మీరు విశ్వాస విషయంలో వెనుక తీస్తే ఆ విషయంలో దేవునికి ఆనందం ఉండదని చెప్తున్నారండి. అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి? మరి ఇలా మందులు అయిపోయారు, ఇలా స్థాయికి ఉన్న వాళ్ళు ఇలా మందులు అయిపోయారండి. మరలా ఈ స్థాయికి రావాలంటే ఏం చేయాలో హెబ్రీ గ్రంథకర్త చెప్పాడండి. అయితే పరిష్కారానికి ముందు ఒకసారి 6-9 వచనం చూద్దామండి. అంటే ఆయన హెచ్చరించిన విధానం పూర్తిగా పడిపోలేదని. 6వ అధ్యాయం 9వ వచనం. అయితే ప్రియులారా మేము ఎలాగ చెప్పుచున్నాను, రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని నేను ఎరుగుదును. అంటే మొత్తం విడిచిపెట్టేలేదండి. ఈ క్రైస్తవం మాకొద్దు అనేసి విశ్వాసంగా పడిపోలేదండి. కొంచెం రక్షణకరమైన విషయంలోనే ఉన్నారు, కానీ వదిలేస్తే ఏమవుతారండి? విడిచిపెట్టేస్తారండి. కాబట్టి అలాంటి సందర్భంలో మీరు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని నేను నమ్ముచున్నాను. అయితే చదువుచున్నా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండొచ్చు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే ఇది ఏ స్థాయికి వచ్చేసారంటే, ఇప్పుడు మనం ఇంకొకరికి సహాయం చేస్తే మనకేం తక్కువైపోద్దేమో, మరి మనకున్నదంతా వేరే సహాయం చేసేస్తే మనకెక్కడిది, మనం ఎలా బ్రతుకుతాం అనే స్థాయికి వచ్చేసారంటారండి. అందుకే హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, మీరు ఇతరులకు సహాయం చేస్తే దేవుడు మీకు ఇవ్వనంత అన్యాయస్తుడు కాదు. అంటే ముందు ఎలా ఉన్నారండి? పూర్వంలో ఎలా ఉన్నారు? వీళ్ళు ఇచ్చే విషయంలో తమ ఆస్తులు నమ్మి మరి ఇచ్చారండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఇతరులకి ఇస్తే మనకి ఏమైనా తక్కువైపోద్దేమో, మరి మనం ఎలా బ్రతుకుతాం అనే స్థాయికి వచ్చేసారండి. కారణం వాక్యం విషయంలో నిర్లక్ష్యం అండి. అంటే అంత స్థాయికి దిగజారిపోయారండి, దేవుని బాధపరిచే స్థాయికి వచ్చేసారండి. అలాంటి స్థాయికి వచ్చిన తర్వాత మీకేమీ దేవుడు ఇవ్వడని మీరు అనుకోవద్దు. మరలా మీకు దేవుడు ఇస్తాడు. దేవుడు ఏమీ అన్యాయస్తుడు కాదు. పూర్వం ఎలా ఉన్నారో మీరు అలా ఉండండి అని చెప్పారండి. ఈరోజు మనం సహాయం చేస్తే అండి దేవుడు మనకి ఇస్తాడా లేదండి? ఈరోజు మనం ఖర్చు పెట్టే డబ్బులు మనకంటూ ఖర్చు పెట్టేసుకుంటే ఇక్కడే ఖర్చు అయిపోతాయండి. కానీ మనం ఇతరులకి ఇస్తే అది పరలోకంలో డిపాజిట్ చేయబడుతుందండి. అందుకే ఇక్కడున్న వాటిని కాకుండా పైనున్న వాటిని వెదకుడి అన్నాడండి. మనం ఇక్కడ చేసే ఆ సహాయం పరలోకంలో ఉంటుందండి. అదేమీ వృధాగా పోదమ్మా. దానికి ప్రతిఫలంగా దేవుడు మనకిస్తారు, పరలోకంలోనే మనకి ఆస్తి ఉంటుందండి. కాబట్టి 11వ వచనం, మీరు మందులు కాక
విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. అంటే మొత్తానికి ఏం చెప్పాడండి? ముందు మీరు ఇదివరకు పూర్వం ఎలాంటి ఆసక్తి కనపరిచారు, పూర్వం ఎలాంటి విశ్వాసాన్ని చూపించారు, అలాంటి విశ్వాసం మరలా మీరు చూపించాలని నేను కోరుకుంటున్నాను, మరలా ఆ స్థాయికి మీరు రావాలని నేను కోరుకుంటున్నాను అన్నాడండి హెబ్రీ గ్రంథకర్త. అంటే హెబ్రీ గ్రంథకర్త బాధ ఏంటంటే, మీరు ఒకప్పుడు ఎంత గొప్పగా ఉన్నారు, ఇలాంటి గొప్ప క్రియలు చేశారు, ఎంత బలమైన విశ్వాసంతో ఉన్నవాళ్ళు కొన్ని సంవత్సరాలు గడిచాక ఎంత బలహీనం అయిపోతున్నారు, అంటే దేవునికి దూరం అయిపోయే స్థితికి వచ్చేసారు. కాబట్టి మీరు మరలా ఆ పాత స్థితికి రండి, మరలా గొప్ప విశ్వాస స్థాయికి రండి అని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడని. అయితే ఇప్పుడు పరిష్కారం ఏంటండి? మనకి ఇంకా ఒక 10 నిమిషాలు ఉందనుకున్నా, 10 నిమిషాలు పావుగంటల ముగించేస్తాను. పరిష్కారం ఏంటో చూద్దామండి. దీనికి పరిష్కారం అంటే ఆత్మ సంబంధమైన జీవితానికి పరిష్కారం ఏంటో చూద్దామండి. హెబ్రీ గ్రంథకర్త చెప్పాడండి పరిష్కారం ఏమైనా? అక్కడతో చెప్పేసి వదిలేశాడా? మీరు ఎలా అంత గొప్పగా ఉన్నారు, మీరు ఎలా పడిపోయారు, మీరు నిలబడండి రా బాబు అని వదిలేశాడా? వదిలేలేదండి. ఆ పరిష్కారం చెప్పి అవును బతికితే ఇలా బతకాలి అనుకున్నట్లుగా రాశాడండి ఆ పత్రికని. కాబట్టి ఆ పరిష్కారం ఏంటో చూద్దాం. 10వ అధ్యాయం 39వ వచనంలో మొదటగా మాట చూద్దాం. 10వ అధ్యాయం 39వ వచనం. అయితే మనము నశించుటకు వెనుతీయవారం కాదు కానీ ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అంటే ఈ సందర్భంలో రాశాడండి, మనం వెనుతీస్తే బహుమానం మనకు ఉండదు, కాబట్టి మనం వెనుతీరిగి నశించిపోకుండా మనం ముందుకెళ్ళేవారుగానే ఉన్నాం. కాబట్టి దానికి ఏం కావాలంట? విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయంటే రుజువునై ఉన్నది. ఈ సందర్భంలో రాయబడిందండి ఆ వచనం. మీకు విశ్వాసం అంటే కనపడని ఆ స్వాస్థ్యం, ఆ బహుమానం ఉంది. మీరు ఈ శ్రమల్ని ఆలోచించి, ఈ కొద్ది కాలం శ్రమను ఆలోచించి ఆ బహుమానాన్ని పోగొట్టుకోవద్దు. గొప్ప విశ్వాసం ఉంటేనే ఆ బహుమానాన్ని మనం సంపాదించుకోగలమని చెప్పాడని. అయితే అది చెప్తూ ఆయన చెప్పిన సందర్భం అక్కడ 11వ అధ్యాయం అంతా పరిష్కారమేనండి. పరిష్కారం 11వ అధ్యాయం అంటే ఎలా? 11వ అధ్యాయంలో ఏముంటుందండి? విశ్వాస వీరుల జాబితా ఉంటుందండి. విశ్వాస వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ ఉంటుందండి. అక్కడ ఎక్కడి నుంచి మొదలైందండి? 4వ వచనంలో హేబేల్ నుంచి మొదలైందండి. హేబేల్ నుంచి హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సారా, యోసేపు, మోషే, ఇశ్రాయేలు, రాహాబు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, గిద్యోను, బారాకు, ఇంకా ఎంతమంది అని చెప్పను, అనేక మంది ఉన్నారు అని చెప్పాడండి. అంటే వీళ్ళందరూ కూడా తమ దేహాన్ని ప్రేమించుకున్న వాళ్ళు కాదు, తమ జీవితాన్ని ప్రేమించుకున్న వాళ్ళు కాదు, దేవుని కోసం అనేక శ్రమలను అనుభవించారు. ఆ కొండల్లోని లోయల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ తమ ప్రాణాలు కాపాడుకుంటూ తమ విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని కోసం ప్రాణాలు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏం తెలియజేస్తున్నారండి? వాళ్ళందరూ విశ్వాసంతో ఎలా బ్రతికారో ఒకసారి చూడండి. అబ్రహాం ఎలా బ్రతికాడో చూడండి. ఓ ఇస్సాకు, ఓ యోసేపు, మోషే, వాళ్ళందరూ ఎలా విశ్వాసాన్ని కాపాడుకున్నారు. కాబట్టి మీరు విశ్వాసంలో ఏమవుతున్నారు? బలహీనం అయిపోతున్నారు. కాబట్టి ఒక్కసారి వాళ్ళు అన్నీ చూడండి అని వాళ్ళ ఇష్టంతా రాశాడని. అదంతా చదివాక ఏమనుకుంటారండి? వాళ్ళ ఇష్టంతా చదివాక ఏమనుకుంటారమ్మా? ఆ అబ్రహాం గురించి, ఆ ఇస్సాక్ గురించి, ఆ యోసేపు, వీళ్ళందరి జీవితాలు చదువుకున్న తర్వాత బతికితే ఎలా బతకాలి అనుకుంటారా లేదండి? మన స్థాయి ఒకప్పుడు ఎలా ఉంది? పూర్వం బతికితే ఒక అబ్రహాంలా బ్రతకాలి, బతికితే
ఒక యోసేపులా బ్రతకాలి, బ్రతికితే ఇస్సాకులా బ్రతకాలి, బ్రతికితే యాకోబులా బ్రతకాలి. ఇది చదివి అలా అనుకుంటారండి. అందుకే ఈ హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం రాశాడండి. విశ్వాస వీరుల జాబితా ఈ లోకం వాళ్ళకి యోగ్యమైనది కాదు అని ఎంచుకున్నారంటండి. ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఈ లోకం మాకు యోగ్యమైనది కాదు, తమ వారు కోల్పోతున్నా సరే మేము పునరుత్థానంలో మరలా మేము అందరం కలుసుకుంటాం అనేసి ఎంత బలంగా ఉన్నారో వాళ్ళందరినీ చూడండి 11వ అధ్యాయం రాశాడండి. ఆ 11వ అధ్యాయమే వాళ్ళకి పరిష్కారం అండి. అవన్నీ చదువుకున్న తర్వాత అవును కదా, మేము ఇలా కదా ఉండాలి, ఆ దావీదులా ఉండాలి కదా, ఆ యోసేపులా ఉండాలి కదా, మేము ఆ నోవాహులా బ్రతకాలి అనుకుంటారా లేదండి. కాబట్టి ఈ గ్రంథకర్త రాస్తుండే అదేనండి. మనం అంటే పూర్వ దినాల్లో ఎంత గొప్ప విశ్వాసం ఉందో చూసామండి. ఇంకా 5 నిమిషాలు ముగించేస్తున్నాం. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాక ఒక 25-30 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎలా అయిపోయారండి, విశ్వాసంలో చాలా బలహీనం అయిపోయారండి. ఇగో మీరు ఎంత గొప్పగా ఉన్నోళ్ళు ఇలా పడిపోయారు, దానికి కారణం ఏంటో చెప్పాడండి. మీరు సంఘంగా కూడుకుంటూ మానేశారు, వినే విషయంలో మందులైపోయారు, ఇంకా ప్రాథమికమైన విషయాల్లో మీకు ఇంకా సందేహాలు. కాబట్టి పరిష్కారం ఏంటి మీకు? ఇదిగో ఈ విశ్వాసం పెంచుకోండి. కాబట్టి వీళ్ళు ఎలా బ్రతికారో చూడండి అని తెలియజేశారండి. అదే అంటే వాక్యం వినే విషయంలో, వాక్యం నేర్చుకునే విషయంలో నిర్లక్ష్యం చేస్తేనండి అంటే ఎంత ప్రమాదం ఉందా? ఆఖరికి మన కష్టాల్లో ఆదరణ ఉండదు, మన విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోయేంత పరిస్థితి వచ్చేస్తుందండి వాక్యం నిర్లక్ష్యం చేస్తే. దావీదు ఒక వరం కోరుకున్నాడండి దేవుని దగ్గర, కీర్తనలో ఉంటుంది, నా జీవితం అంతా నీ సన్నిధిలో గడిపేలాగా నాకు వరం ఇవ్వు అన్నాడని. మనం ఈరోజు దేవుని వాక్యానికి, ఆయన సంఘానికి, ఆయన వాక్యం నేర్చుకోవాలంటే మనకి ఈ మందబుద్ధి వచ్చేసిందేమో, వాక్యం వినే విషయంలో నిర్లక్ష్యం వచ్చిందేమో. కానీ దావీదు ఏమనుకున్నాడండి, ఆయన మహారాజు, చాలా పనులు ఉంటాయి, అయినా సరే నీ సన్నిధిలో నా జీవితం అంతా గడిచిపోవాలి, అదే అలాంటి వరం అనుకున్నారండి. అన్న అనే ఒక స్త్రీ ఉన్నారండి, ఆవిడ 8 సంవత్సరాలు భర్తతో కలిసి ఉన్నారమ్మ. భర్త చనిపోయిన తర్వాత 86 సంవత్సరాలు ఆవిడ ఒంటరిగానే దేవాలయంలోనే గడిపారంటండి. అంటే ఆవిడ ఏమనుకున్నారండి, ఇంక నాకున్న సమయం అంతా దేవునికే, ఇంకా కేవలం నేను బ్రతికున్నానంటే అది దేవుని కోసం వాడబడాలనుకున్నారండి. ఈరోజు ఉన్న స్త్రీలు భర్తల్ని చంపేసి డ్రమ్ములో పెట్టేస్తున్నారండి, విషం తినిపించి చంపేస్తున్నారండి. అంటే అలాంటి సందర్భాలు ఈరోజు మనం చూస్తున్నామండి. కానీ అప్పుడున్న ఆ స్త్రీ ఎలాంటి వ్యక్తి అండి, తమ భర్త చనిపోతే మిగతా 86 సంవత్సరాలు యవ్వన కాలంలో చనిపోయాడండి. దేవుని కోసం దేవుని సన్నిధిలో బ్రతికిందండి, ఆ సన్నిధిలోనే చనిపోయిందండి ఆవిడ. అంత గొప్పగా బ్రతికిన వారు ఉన్నారండి బైబిల్లో. విస్తారమైన పనులు, దేవునికి సమయం ఇవ్వలేనంత పనులు మనం పెట్టేసుకోవచ్చండి. మనకు సమయం ఇచ్చింది ఎవరండి? అసలు సమయం ఇచ్చిన దేవునికే నీకు ఇవ్వడానికి నాకు సమయం లేదంటే ఆయన సమయం తీసేయడానికి అర్హుడండి. అది గమనిద్దాం. మన సమయం ఇవ్వలేనంత దేవునికి అంత బిజీ అయిపోకూడదండి. కాబట్టి ఇప్పుడు బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారండి, మార్తా మరియా అనే. ఆ సందర్భం మనకు తెలుసండి. యేసు ప్రభు వాక్యం చెప్పడానికి వస్తే ఈయన కోసం మంచి రకాల వంటలు వండాలనుకుందండి ఆవిడ. అయితే విస్తారమైన పనులు పెట్టేసుకుంది, ఆ రకాలు ఈ రకాలు ఏవేవో. కానీ మరియా అన్న ఆవిడ, ఆయన వాక్యం వింటాడు, ఆ వాక్యం నా మనసులో నింపుకుంటే దాన్ని ఎవడూ తీసివేయలేడు అని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆ వాక్యం వింటుందండి. ఈవిడ వచ్చి, ప్రభువా నువ్వు చెప్పవా ఈవిడికి, నేను అంత కష్టపడుతుంటే ఇక్కడ నీ దగ్గర కూర్చొని వింటుంది అన్నది. ఎవరిని మెచ్చుకున్నారండి? ప్రభు. వాక్యం వినేవాడిని మెచ్చుకున్నారు తప్ప విస్తారమైన పనులు పెట్టుకున్నాడిని మెచ్చుకోలేదండి యేసుప్రభు అక్కడ. ఈరోజు మనల్నైనా దేవుడు విస్తారమైన పనులు పెట్టేసుకొని దేవునికి వాక్యానికి వినలేనంత బిజీ అయిపోతే దేవుడు మన ఎడల ఆనందపడరండి. యేసుప్రభు మనల్ని మెచ్చుకోరండి. మన పనులన్నీ పక్కన పెట్టి ఆయన వాక్యం వినేవారినే యేసుప్రభు మెచ్చుకుంటారండి. అంటే అలాంటి గొప్ప విశ్వాసులు ఉన్నారండి బైబిల్లో. ఎంతోమంది విశ్వాసులు ఉన్నారండి. ధనవంతుడు లాజరు ఉన్నారండి. ఆయనకున్న సమయం అంతా ఏం చేశాడండి? సుఖపడుతూ గడిపాడండి. తర్వాత నాకు మరలా సమయం మరలా నేను వెళ్ళి బ్రతుకుతానంటే, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, నువ్వు మరలా వెళ్ళడానికి అవకాశం లేదు అన్నాడండి. నా అన్నదమ్ములు, నా ఫ్యామిలీ అంతా ఉన్నారు,
వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారేమో, నాకు కొంచెం సమయం కావాలి, మరలా నేను నీకు సమయం ఇస్తాను అన్నారండి. దేవుడు ఇచ్చాడండి? మరలా దేవుడు ఇవ్వలేదండి. అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారండి. దేవునికి సమయం ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు, సమయం ఇచ్చిన వారు ఉన్నారండి. ఒక ధనవంతుడికి బాగా మంచి భూమి ఉందంటండి, మంచి పంట వేసుకొని బాగా సమకూర్చుకున్నాడండి. వచ్చిన పంట అంతా ఆయన కొట్లు సరిపోతే కొట్లు ఇంకా పెద్దగా చేయించి మరి కూర్చుకొని హ్యాపీగా మంచమే పడుకొని, నా ప్రాణమా తిను తాగు సుఖించు, అనేక సంవత్సరాలకి సరిపడా ఆస్తి అంతా నీకు కొట్లో దాచి ఉంచాను, నువ్వే పని చెయ్యక హ్యాపీగా తిని పడుకో అనుకున్నాడండి. అంటే ఆయన ఆలోచన ఏంటంటే, నా జీవితంలో ఇంకా అనేకమైన సంవత్సరాలు ఉన్నాయి, అనేకమైన సంవత్సరాలు నేను ఆనందపడతాను, ఎంజాయ్ చేస్తాను అనుకున్నాడండి. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఉంచాడండి ఆయన? ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాను, నీకు ఇంక సమయం లేదన్నారండి. ఆ కొట్టుల్లో కూర్చుకున్నదంతా ఎవరు తింటారు? అప్పుడు బిజీ అయిపోయాడండి. దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోయి తన ఆనందం, తమ సౌకర్యం చూసుకున్నాడండి. ఈరోజు మన సౌకర్యాలు, మన బిజీ పనులు, ఇవన్నిటినీ మనం విస్తారమైన పనులు పెట్టేసుకొని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసామనుకోండి, మనలోకి ఏమొస్తుందండి? మనలోకి ఇది వస్తుందండి, మందత్వం. కాబట్టి ఆ వాక్యం వినే విషయంలో మీరు మందులు కాక, అనేక విషయాలు చెప్పాలన్నా మీకు చెప్పలేకపోతున్నాను అని చెప్పాడండి. అంటే వినడానికి వాళ్ళకి ఆసక్తి లేదు అసలు, కాబట్టి నేను చెప్పట్లేదు అన్నారండి. మరి ఈరోజు నాకు ఇవ్వబడిన సమయం అయిపోయిందండి. మనం ఏ విషయాల్లో మందులుగా ఉన్నామండి? మన పూర్వ దినాలు, బాప్తిసం పొందిన దినాలు, వెలిగింపబడిన దినాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అది నేను అప్పుడు ఎంత విశ్వాసంగా ఉండేవాడిని అనిపిస్తుందా లేదండి? ఒక సహోదరుని ప్రేమించేవాడిని అప్పుడైతే. మరి ఇప్పుడు ఈడు పెద్ద నీతిమంతుడులే అన్నట్టు మారిపోయినేమో. ఒకప్పుడు సహాయం చేసేవాడిని, ఇప్పుడు సహాయం చేస్తే నాకెక్కడిది అనుకుంటున్నావేమో, అలాంటి మందత్వం వచ్చిందేమో. ఒకప్పుడు శ్రమలు వచ్చినా సరే ఇది దేవుడు నాకు పరీక్షిస్తున్నాడు అనుకునేవాడినేమో, ఇప్పుడు నాకేటి శ్రమలో యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు అనుకుంటున్నావేమో. ఒకప్పుడు వాక్యం చదవకపోతే తినాలనిపించేది కాదేమో, మరి ఇప్పుడు తినేసి పడుకుంటున్నావేమో, వాక్యం చదవాలనే అది కూడా గుర్తు లేకుండా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అంటే ఏ మందత్వంలో ఉన్నా, ఇంకా ప్రార్థన చేసే విషయంలో మందత్వం ఉందా, ఇంకా బైబిల్ చదివే విషయంలో, సహోదరుల్ని ప్రేమించే విషయంలో, సంఘానికి వచ్చే విషయంలో, సమయానికి వచ్చే విషయంలో, ఇంకా కోపం విషయంలో, ఇంకా కోపం తగ్గట్లేదు మనకి, ఇంకా అసూయ, ద్వేషం, పగ, ఏ విషయాల్లో మందత్వం ఉందో ఒకసారి మనం ఆలోచించుకుందాం. కాబట్టి దానికి పరిష్కారం ఏంటండి? మన జీవితాల్లో కూడా ఆత్మ సంబంధమైన మందత్వం ఉందండి. దానికి పరిష్కారం 11వ అధ్యాయం, ఆ విశ్వాస వీరుల జాబితా, విశ్వాసులు ఎలా బ్రతికారు వాళ్ళందరిని చూసుకొని మన వాక్యానికి సమయం ఇస్తూ మన ఆత్మ సంబంధమైన జీవితాలను బలపరచుకోవడమేనండి. ఒకవేళ దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోతే మనం కూడా ఈలాగా పడిపోయే స్థాయికి వెళ్ళిపోతామండి. కాబట్టి దేవుడు ఇంకా మనకి మరొక సంవత్సరం మనకి ఇచ్చారంటే మరలా మన పనులు మనం చూసుకుంటామనండి. ఈ సంవత్సరమైనా దేవునికి సమయం ఇస్తామని ఎదురు చూస్తున్నారేమో, అందుకే నీకు మరొక సంవత్సరాన్ని దేవుడు అందించాడేమో. మనం సంవత్సరం అంతా కాపాడాడు దేవుడు, థ్యాంక్స్ తండ్రి అని చెప్పేస్తామండి. నువ్వు థ్యాంక్స్ చెప్పడానికా దేవుడు నీకు ఇచ్చింది? లేదంటే ఆయన్ని పొగడ్డానికి కాదండి. మన ఆత్మ సంబంధమైన జీవితాలు బాగుపడాలని ఆయన మరొక అవకాశం ఇచ్చాడండి. మరొక సంవత్సరం, ఈ సంవత్సరంలో ఉన్నామంటే ఇంకొక అవకాశం ఇచ్చాడండి. కాబట్టి ఈ సంవత్సరమైన ఆత్మ సంబంధమైన మందత్వానికి పరిష్కారం ఆలోచిద్దామండి. ఏమైనా లోపాలు ఉంటే, ఏమైనా మందత్వం ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నిద్దామండి. కాబట్టి ఇప్పుడు వరకు నన్ను ప్రేమించి నాకు సహకరించిన అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలండి.